గం గణపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదా రంగనాథాయ నమః. గోదాదేవి రంగనాథుని సేవ కొరకు తన స్నేహితురాండ్రును మేలుకొలుపు 16వ పాసురమును తెలుగు భాషా అనువాదంలో తెలుసుకుందాం. ముందు ఉన్న 10 పాసురములలో గోదాదేవి గోపికలను లేపుచున్నదని పాసుర గీతములను పాడి ఉన్నాము. ఈ 16వ పాసురంలో నందగోపుకుని గృహం యొక్క కాపలాదారుని కోవెల తలుపులు తెరువుము అని గోదాదేవి తెలియచేయుచున్నది. పోతను గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో గోదాదేవి భావాలనే గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు. ఆ పద్యం ఇదిగో. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ నెల్లి యో పంకజనాభ నీవు శిశుపాల జరాసుతలం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ సౌర్యమేయుంకువ చేసి కృష్ణ పురుషోత్తమా చేకొను పొమ్ము వచ్చదన్. ఇప్పుడు ఈ 16వ పాసురమును తెలుగు భాష తీయదనంలో తెలుసుకుందాం. నాయకుడైన నందగోపాలుని గృహరక్షకుడా, ధ్వజంతో ప్రకాశించే తోరణాలతో కూడిన ద్వారపు కావలివాడ, రత్నమయమైన తలుపు తెరువుము. కపటం తెలియని గొల్లపడుచులకు ఆశ్చర్యగుణ చేష్టితుడగు నీలమణి ఛాయ గలవాడు, కళ్యాణగుణుడు, మాణిక్యవర్ణుడు అయిన శ్రీకృష్ణుడు వాద్య విశేషమును నిన్ననే ఇచ్చినట్లు వాగ్దానం చేశాడు. పరిశుద్ధమై మేలుకొలుపు పాడుటకై వచ్చాము. నీవు మనస్సులో ఏమి తలచినను ముందు ముందు నోటితో ఆటంకపరచకు. స్వామి, నీవే పొందిక గల ఆ స్థిర కవాటమును తెరువు. అరై పరై అనగా కేవలం భజన చేసే చెక్క అని కాదు, ఇహపర సుఖాలు ఇవ్వమని అర్థం. విష్ణు చిత్తు తనూజాయే గోదాయే నమః.